అన్నా ನನ್ನಿಂದ ಪಡ್ಕೊಂಡಿದ್ದಣ್ಣ 11 minutes ಆದಮೇಲೆ ನಾನು ಮತ್ತೆ ಮಾತಾಡಬೇಕು. ಅಷ್ಟುವರೆಗೂ ನಾನು ಏನು ಮಾತಾಡಬಹುದು, ಅವನು ಮಾತಾಡಬಾರ್ದು. ಯಾಕಂದರೆ ಬಾಯಿ ಒಳಗಡೆ ಹೋಗುತ್ತೆ. ದಯ್ಯము నోటి లోపలికి వెళ్ళిపోతుందంట గైస్ మాట్లాడితే. కీర్తన గారు, ముసలాడా నేను సమాధిలో అటాక్ చేసినా నేను వెళ్ళను ఇక్కడి నుంచి. కీర్తన గారు, అనిందన్న. ಹಲೋ ಗೈಸ್, ವೆಲ್ಕಮ್ ಟು ಯುವ ಪಂಚ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್. ಏನು చెప్పాలి, ಹೆಂಗೆ ಮಾತಾಡಬೇಕು, ಏನು ಹೇಳಬೇಕು ಅನ್ನೋದು ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಆ ಥರ ಕಂಟೆಂಟ್ ಇಟ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ నేను. అలాంటి కంటెంట్ తీసుకొని వచ్చాను. ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు. ఆ భయం వేస్తుంది నాకు. దిలీప్ నేను చేయబోయే ఏం సౌండ్ అది, మేమిద్దరం చేయబోయే కంటెంట్ చాలా భయంకరం. మాకు అటాక్ అవ్వచ్చు. మేము మాట్లాడుతున్నాం కదా, అక్కడికి వెళ్ళే టైంకి మేము నేను ఒక మంత్రంతో చికెన్ పీస్ తీసుకొచ్చాను, చికెన్ లెగ్ పీసు. ಸೊ ఒక ನಾನ್ ವೆಜ್ పెట్టి ಕನ್ನಡದಲ್ಲಿ ತೆಲುಗಲ್ಲಿ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ, ಅಥವಾ ಆದಮೇಲೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ. చికెన్ పెట్టేసి ఆ తర్వాత జిన్నిని నేను పిలుస్తాను. జిన్ని మంత్రంతో, నా మంత్రం నా మనసులో మెదులుతూ ఉంటుంది. నేను మూతి మూసేసుకుంటాను. అంతా ఎంటీ క్లోజ్ అనమాట. అతను కూడా క్లోజే. అతను కూడా నైట్ విజన్లో ఉండాలి, కూర్చోవాలి. ఎందుకంటే మేమిద్దరం ఎదురుపదురుగానే ఉండాలి. మాకు ఆపోజిట్ ఏమీ ఉండకూడదు. సో కెమెరా ఉండాలి, మేమిద్దరం ఉండాలి. మేము ఒక కెమెరా మైక్ కోసం నా దగ్గర కెమెరా పెట్టుకుంటా. సో ఇప్పుడు ఆ చికెన్ పీస్ పెట్టుకొని నేను మనసులో చెప్పుకున్న మాట ద్వారా దాన్ని రప్పియాలి. ఆ లెగ్ పీస్ని తినడానికి వస్తుంది. తినడానికి వచ్చి ఊరికే లెగ్ పీస్ పెడితే రాదు, మంత్రం చదివితేనే వస్తుంది. నేను ఇంతకుముందు ముత్తుస్వామికి చేశాం కదా మంత్రం, ఆ మంత్రమే చదవమన్నాడు. సో మాకు తెలిసిన ఒక స్వామి, అదే చెప్పా కదా మీకు. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ಗೈಸ್. ಅದೇ ಗೈಸ್, ನಾನು ಒಂದು ಲೆಗ್ ಪೀಸ್ ತಗೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ, ಚಿಕನ್ ಪೀಸು. ಸೊ ಅದರಿಂದ ಅದಿಟ್ಟು ನಾನು ರಿಚುವಲ್ ಥರ ಬಾಯಿ ಮುಚ್ಕೊಂಡು, ಒಂದು ಕ್ಲಾತಿಂದ ಬಾಯಿ ಮುಚ್ಕೊಂಡು, ಸೊ ಹೊರಗಡೆ ನಾನು ಏನು ಮಾತಾಡಿದ್ರೂ ಇವಾಗಿಂದನೇ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಬೇಕು. ಯಾಕಂದರೆ ವಿಡಿಯೋ ಮಾಡೋ ಒಂದು 11 minutes ಮುಂಚೆವರೆಗೂ ನಾನು ಏನು ಮಾತಾಡಬಾರ್ದು. ಆದಮೇಲೆ ರಿಚುವಲ್ ಆದಮೇಲೆ ಅಲ್ಲಿಂದ ಬಂದುಬಿಡಬೇಕು. 11 minutes ಆದಮೇಲೆ ನಾನು ಮತ್ತೆ ಮಾತಾಡಬೇಕು. ಅಷ್ಟುವರೆಗೂ ನಾನು ಏನು ಮಾತಾಡಬಹುದು, ಅವನು ಮಾತಾಡಬಾರ್ದು. ಯಾಕಂದರೆ బాయి ಒಳಗಡೆ ಹೋಗುತ್ತೆ. దయ్యము నోటి లోపలికి వెళ్ళిపోతుందంట గైస్ మాట్లాడితే. అలాంటి మంత్రం నేను చదవబోయేది జిన్ దగ్గర. ఈ మంత్రం మాత్రం జిన్ దగ్గర ఆ రేంజ్లో ఉంటుంది, పవర్ఫుల్.
మంత్రం చదివే ముందు మాట్లాడినా మంత్రం చదివినా కూడా నోట్లోకి వెళ్ళిపోతుందంట. నోరు మూసేస్తుందంట గైస్. అది అతన్నైనా మూసేయచ్చు, నన్నైనా మూసేయచ్చు. ఏం జరుగుతుందో చూడాలి. మాట్లాడకూడదు, క్లాత్ మూసుకున్నా కూడా మాట్లాడకూడదు. మాట బయటకు వచ్చిందా ಮಾತು ಆಚೆ ಬಂದಿದೆಯಾ ಅಟ್ಯಾಕ್. ಸೊ ನೈಟ್ ವಿಷನ್ ಮತ್ತು ಇವಾಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದವಾ అన్న ఫస్ట్ నుంచి నేనేం చెప్తున్నానో అవన్నీ నేనేం సైగలు చేస్తానో సైన్ తర చెప్తాను. కింద టైటిల్స్ వస్తుంటాయి, చదవండి. ఓకేనా? ఇంగ్లీష్లో వేయచ్చు, లేదా తెలుగు కన్నడ రెండిట్లోనూ పెట్టచ్చు. నేనేం మాట్లాడుతున్నానో సైగల ద్వారా చెప్తూ ఉంటాం. అతను కూడా ఏం మాట్లాడు. ఓకేనా? మేము మూతికి గంతలు కట్టుకొని అదే ఇది కట్టుకొని మేము వీడియోలోకి వస్తాం. ఓకేనా? రెడీనా? దిలీపో ఓకే రెడీ అన్న. కట్ చేసి ఇక్కడ నుంచి
ఉమ్? ఉమ్. ఉమ్?
అన్నా నన్ను ఏందో పట్టుకునిందన్నా. ಗೈಸ್ ಅದು ಜಿನ್ ಐತೆ ಕಾದನ್ಕೊಂಡ ಜಿನ್ ಆದರೆ ಅಲ್ಲ ಅಂತ ನನಗೆ ಡೌಟ್ ಇದೆ. ನೀವೇನಂತೀರಾ, ಅದು ನಿಜಾನಾ ಅಲ್ವಾ? నీవే హేల్ಬೇಕು. అది జిన్ అనుకుంటున్నారా కాదో తెలీదు. అతను సడన్గా అలా చేయడం, అతనికి ఎందుకు ఎక్కడికి వెళ్ళినా ಅತನಿಗೆ ఎందుకు ಅಟ್ಯಾಕ್ అవుతుందో ತಿಳಿಯట్లేదు ಗೈಸ್. ಅವನಿಗೆ ಯಾಕೆ ಅಟ್ಯಾಕ್ ಆಗ್ತಿದೆಯೋ, ಎಲ್ಲಿ ಹೋದ್ರೂ ನನಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ. ಅವನಲ್ಲಿ ನೆಗೆಟಿವ್ ಬಾಡಿ ಅನಿಸ್ತಿದೆ, అట్రాక్ట్ ಮಾಡೋ బాడీ, అట్రాక్ట్ చేసే బాడీ అనుకుంటున్నా. మీరేమంటారు, అది జిన్నా కాదా? కామెంట్లో చెప్పండి, కామెంಟಲ್ಲಿ ಹೇಳಿ ಗೈಸ್ ಪ್ಲೀಸ್.
గైస్ ఆ దెయ్యము అతని లోపల ఉంది, దిలీప్ లోపల ఉంది. అది దయ్యమా జిన్నా తెలీదు. అది నాకు ఎండింగ్లో చూడండి అతను ఏం చేశాడని నాకు అతని లోపలే ఉంది. మాతోనే అతనితోనే కలుసుకొని వస్తుంది చూడండి గైస్. అవును ಒಳಗಡೆನೇ ಇದೆ ದೆವ್ವ. ಅದು ಜಿನ್ನ ದೆವ್ವ ಅನ್ನೋದು ಗೊತ್ತಿಲ್ಲ, ಬಟ್ ನೋಡಿ ಕೊನೆಗೆ ಏನಾಗುತ್ತೆ ಅಂತ. ಅವನು ಹಿಂದೆನೇ ಬರುತ್ತೆ, ಅವನು ಒಳಗಡೆನೇ ಇದೆ, ನಮ್ಮ ಹಿಂದೆನೇ ಬರುತ್ತೆ. ನಾವು ಎಂಡಿಂಗ್ಗೆ ಏನಾಗುತ್ತೆ ಅಂತ ನೋಡಿ. ಅದಕ್ಕೆ ನಾವು ಏನೇನೋ ಮಾಡಬೇಕಂತ ಬಂದಿದ್ವಿ, ಬಟ್ ಆಗಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡ್ತಿದ್ವಿ. ಅವನಿಗೆ ಒಂಥರ ಆಗ್ತಿದೆ, ನನಗೂ ಒಂಥರ ಆಗ್ತಿದೆ, భయ ఆగిదే నాకు గైస్. భయం వల్ల నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. అతనికి ఏమో అయింది, నాకేమైనా పర్లేదు కానీ అతనికి ఏమైనా అయితే కొంచెం డిస్టర్బ్ అయినాను. అందుకోసమే ఏమో చేయాలనుకు వచ్చాను కానీ కుదరలేదు, అందుకే వెళ్ళిపోతున్నాను రిటర్న్. ఇంకా తీసేసి నేను ఇది తీసేయమన్నా, ಅರ್ಥವಾಯ್ನಾ? ನೀವು ಗಾಯ್ಸ್ ಇದು ತೆಗಿ ಅಂದರೆ ಅವನು ಅದು ಆಫ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ಸಾರಿ, 22 ಮಿನಿಟ್ಸ್ ನಾನು ಬಾಯಿ ಮುಚ್ಚಿಟ್ಕೊಂಡಿದ್ದೆ. ಎಷ್ಟು ಸಾರಿ ಹೇಳಿದ್ದೀನಿ, ಏನೋ ಟಚ್ ಮಾಡಿದೆ ಅಂತೆ, ಟಕ್ ಅಂತ ಬಾಯಿ ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ಅವನ್ನ ಆ್ಯಕ್ಚುಲಿ
ಮತ್ತೆ ಮಾತಾಡಿಸಿದ್ರೆ ನಾನು ಏನಾದರೂ అతన్ని ఏమన్నా డిస్టర్బ్ చేసి మళ్ళీ మాట్లాడేలా చేసేస్తే ఏం చేయాలని, అందుకే నేను మాట్లాడకూడదని సైలెంట్ అయిపోయినా. ఏం చేయాలో అర్థం కాల నాకు కళ్ళు తిరుగుతున్నాయి గైస్, నేనేం చేయాలో తెలియట్లేదు. అట్లా తిరిగేస్తున్నా, భయపడిపోయినా, నేను ఫుల్ ಭಯಪಡಿపోయినా. ಏಮೋ అయిపోయిందండి. ఇప్పుడు నా ಟೀಮ್ಮೇಟ್ ಏನಾಯ್ತು ಏನಾದರೂ ಯಾರಿಗಾದರೂ ನನ್ನ ಟೀಮ್ಮೇಟ್ಗೆ ಏನಾದರೂ ಆದರೆ ಹೆಂಗೆ ಭಯ ಆಗುತ್ತೆ. ನಾನು ತಗೊಂಡು ಬಂದು ಹಿಂಗೆ ದೆವ್ವನ ಮೈಯಲ್ಲಿ ಹಾಕ್ಕೊಂಡು ಇವಾಗ ప్రశాంతವಾಗಿದೆ గైస్. ನನಗೆ నైట్ విజన్ ఇవన్నీ పెట్టుకొనేసి ఒక రకమైన కళ్ళు తిరగడం లాంటిది అవుతాను నాకు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, మీకు ఇబ్బంది పెట్టడానికి వచ్చింది లేదు. నేను ಇಲ್ಲಿಂದ ಹೋಗ್ತಿದ್ದೀನಿ. ನಮ್ಮ ಹಿಂದೆ ಬರಬಾರ್ದು ನೀವು, ಮತ್ತೆ ಹೇಳ್ತಿದ್ದೀನಿ. అన్నా నన్ను ఏదో పట్టుకుంటాను ఇట్లా వస్తుందన్నా. ఏమైంది? ఏదో పట్టుకుంటాను ఇట్లా వస్తుందన్నా. ఏమైంది? ఏదో పట్టుకుంటాను ఇట్లుందన్నా. ఒక నిమిషం గైస్, నాకు అర్థమైంది. నేను నీకు ఒక మంత్రము చెవిలో చెప్తా, ఓకేనా? అది నువ్వు లోపలే చెప్పుకో, బయటకు చెప్పకూడదు, ఓకేనా? 3 సార్లు చెప్పుకో, ఓకేనా? మనసులో ఒకసారి చెప్పు, 3 సార్లు చెప్పు అట్లా. రెండోసారి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు ఎట్లా ఉంది అన్నా? ఇప్పుడు బాగుందన్న, పర్వాలేదు. మీరేదో మంత్రం చెప్పినారు, ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా? ఇప్పుడు ఏం బాగా అయిపోయింది. ఎక్కడ పట్టుకునింది ఇప్పుడు నీకు? ఇక్కడ పట్టుకునిందన్న, బ్యాక్ సైడ్. మీరేదో మంత్రం చెప్పారు, ఇప్పుడు ఓకే అన్న. ఓకేనా? ఓకే, రిలాక్స్ అయిందా? ఓకే అన్న. గాయస్, ఈ మంత్ర ఆచే ಹೇಳ್ಬಾರ್ದು. కూర్చోలేదు. ಆ ಚಿಕನ್ ಪಟ್ಕೋದು, నువ్వు ಮುಟ್ಕೋದು దాన్ని. ಆ ಲೆಗ್ ಪೀಸು ಅವನು ತಿಂದಿದ್ದಾನೆ. ಅವನು ಒಳಗಡೆ ಬಂದು ಏನೋ ಮಾಡಿದೆ, ಒಳಗಡೆನೆ ಬ್ಯಾಕ್ ಬೋನ್ ಇಟ್ಕೊಂಡಿದೆ, ಅಂದರೆ ಅತನಿ వెన్నెముక ముట్టుಕೊಂಡಿంది ಗೈಸ್. ಸೊ ಅದು ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಅದು ಮಂತ್ರ ಜಾಸ್ತಿ ಸ್ವಯಂಭೂ ಅಂತಾರೆ ಅದನ್ನು. ಸ್ವಯಂಭೂಗೆ ಒಂದು 2-3 ಮಂತ್ರಗಳು ಏನೋ ಇದೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ಅದೇದೋ ಹೆಸರು ಹೇಳಿದ್ದಾರೆ. ಆ ಮಂತ್ರನ ಯಾರಿಗೂ ಹೇಳ್ಬಾರ್ದು ಆಚೆ. ಸೊ ನನಗೆ ಅದು ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದು ನಾನು 2-3 డేస్ గైస్ అది నేను మైండ్లో చదువుకొని మైండ్లో పెట్టుకున్నా. అతనికి అదే చెప్పిన, ఎక్కడ ఏ లొకేషన్కి పోయినా ఇది ప్రతి ఒక్క మనిషి చేసేది కాదు గైస్. కానీ ఇలా చేసే వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఏదైనా తొందర అయితే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ వస్తే చేయాలి. నాకు కూడా ఏదైనా అయితే నేను చదువుకునే సిచ్యువేషన్ ఉండాలి. అందుకే ఇతనికి చెప్పించిన దిలీప్, ఎక్కడ ఎవ్వరికి ఈ పంతం చెప్పకు, ఓకేనా? ఎక్కడ పలక్కు, అది మర్చిపో, ఓకేనా? మర్చిపో అన్నట్టు. సరేనా? తీసుకో. నేను చికెన్ పీస్ నేను తీసుకుంటా, నేను బయట పడేస్తా. కుక్కలకి వేద్దాం, కుక్కలు తినాలి అది. గాయస్, ఏమంటే ఈ మంత్రం తర్వాత ఈ చికెన్ పీస్ తిన్నాం కదా, కుక్కలు తినడం వల్ల కుక్కలకి ఏం కాదు, నెగిటివ్ వైబ్రేషన్స్ అటాక్ అయ్యే ఛాన్స్ చాలా రేరు కుక్కలకి. సో నాయిగలు ಕುಕ್ಕಲು ಸ್ವಯಾನ ದೇವ್ರಿಗೆ ಸಂಬಂಧಿಂచిన ಇದಂటారు. ಸೊ ನಾಯಿಗೆ ಹಾಕಬೇಕು ಅಂತಾರೆ, ಯಾವ ಬೇರೆ ಆ್ಯನಿಮಲ್ಸ್ಗೆ ಹಾಕಬಾರ್ದು, ನಾಯಿಗೆ ಹಾಕಬೇಕು, ನಾಯಿ ತಿನ್ನಬೇಕಂತಂದು. రుద్రాక్ష మాల నీ దగ్గర ఉంది దిలీప్? ఉందన్న. అది ఉన్నా కూడా చూడే, ఆ జిన్ పవర్ చూసావా ఎంత పవర్ అని. ఓకే గైస్, ನಾವು అది మేము ఆ కుక్కలకి వేసేసి మేము ఇక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ మేము ఇంకా చెయ్యాలి. నేను చేయాలనుకున్న కంటెంటే వేరు. తనకి నేను అడగాల్సింది, నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నా, అంత మళ్ళీ సెకండ్ పార్ట్ చేయాలా లేదని నాకు తెలియట్లేదు. సో ఇంత మంచి కంటెంట్ని మిస్ చేసుకున్నా. కనిపిస్తున్నాను నేను. సో
ఇలా జరిగితే ఎవరైనా బై మిస్టేక్ ఓపెన్ మాట్లాడడం చేస్తే అక్కడి నుంచి వచ్చేయమన్నారు. ఎక్కువసేపు ఉండకూడదు, ఆ 11 నిమిషాల లోపలే ఇక్కడికి వచ్చేయండి అని చెప్పಾರು. 11 ಮಿನಿಟ್ಸ್ ಆಗ ಮುಂಚೆ ನಾನು ತಗೊಂಡು ಬಂದುಬಿಟ್ಟಿದ್ದೀನಿ. ಅವ್ನು ಮಾತಾಡಿದ್ರು 11 ಮಿನಿಟ್ಸ್ ಆಗಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ಅದು ನೆನಪು ಬಂದಿದೆ, ಅದಕ್ಕೆ ತಗೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ. సో ಹೋಗೋಣ. సో అది అతను 11 మినిట్స్ అవ్వకముందే అతను తీసుకొచ్చేయమన్నాడు. అందుకనే తీసుకొని వచ్చేసిన. అతను మాట్లాడేసినాడు కదా బై మిస్టేక్, అది చేసిన తప్పు. ఓకే బైక్ ఏడుందా ఈ పక్క ఇట్లా ఇప్పుడు వెళ్ళచ్చు. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.